హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుంటారు, అలాగే మేము బాగుంటాం. మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చి అదేంటి అనుకుంటున్నారా? నిన్న చికెను గోంగూర వండింది. చక్కగా ఎంతో ఇష్టపడి జాయింట్ కూడా కొట్టించుకొచ్చాను. కానీ మా వాళ్ళు ఎక్కువ తినలా. నాకు నేను ఫంక్షన్ ఉంది, అక్కడే తిన్నా, అందుకే రాలేదు. మరి చికెను వెయిట్ చేద్దామంటే వాసన వస్తుంది. పోనీ అలాగా హీట్ చేస్తే టేస్ట్ కూడా మారిపోద్ది. మరి దీన్ని ఏం చేయాలని ఆలోచించి ఒక స్మార్ట్ ఐడియా తట్టింది. అదేంటనుకుంటున్నారా? ఈ గోంగూర చికెన్తో బిర్యానీ. అదేంటో చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించాను. కుక్కరు పొయ్యి మీద పెట్టేశా. 1 సెకండ్ చక్కగా హీట్ అయిపోద్ది. కుక్కర్ హీట్ ఎక్కిపోయింది. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే కొంచెం టేస్ట్గా ఉంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఘీ. ఎక్కిపోయింది. ఇప్పుడు ఇలాచి, మరాఠీ మొగ్గ, జాపత్రి, పలావాకు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, లవంగాయలు ఇవన్నీ వేసేసుకుందాం. ఆయిల్ అయితే చక్కగా వేడెక్కింది, చిటపటలాడుతున్నాయి. ఫ్రెండ్స్, మసాలాలు అయితే చక్కగా ఏగిపోతున్నాయి. ఆయిల్ వేడెక్కింది. చిన్న సైజు ఆనియన్స్ 2, చక్కగా చిన్న చిన్న పచ్చిమిరకాయ ముక్కలు 4. ఈ 1 మినిట్ ఇలా మగ్గనిద్దాం. ఆనియన్ కూడా చక్కగా వేగుతున్నాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్. ఎక్కువ వేసుకోవట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చక్కగా లైట్గా చేద్దామని. ఆల్రెడీ చికెన్లో అన్ని మసాలాలు ఉన్నాయి, ఇక అందుకని కొంచెం కొంచెం వేసుకుంటున్నాం. చక్కగా ఒక 4 జీడిపప్పులు, ఇప్పుడు చక్కగా చిన్న టమాటాలు 2 కట్ చేసి వేసుకుందాం. చూడు, అలాగే రుచికి సరిపడా చక్కగా కల్లుప్పు, ఒక చిటికేడు పసుపు, వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. మంచి కలర్ఫుల్గా తయారైంది మసాలా అయితే. టమాటాలు కొంచెం మగ్గినా చాలు, ఎందుకంటే తర్వాత చక్కగా ఎసరులో ఉడికిపోతాయి. మిల్క్ చక్కగా టేస్ట్ బాగుంటుంది, మంచి స్మూతీగా వస్తుంది. ఏం ఫ్రెండ్స్, మిగిలిపోయిన గోంగూర చికెన్తో కూడా ఇంత వేయాలంటే అన్నీ వేసుకుంటేనే రుచి. వంటనే ఆస్వాదించే వాళ్ళకి అర్థమైపోద్ది. చక్కగా అన్ని రకాలు వేసుకుంటేనే దాని యొక్క రుచి, అమోఘమైన టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క గోంగూర చికెన్ వేసేసుకుందాం. ఒక జాయింట్ కూడా ఉంది ఫ్రెండ్స్. బహుశా ఫస్ట్ ఇలా జరిగిద్దని తెలుసు అనుకుంటా. ముక్కలు కూడా మంచి బిర్యానీ ముక్కల పెద్ద పెద్ద జాయింట్లు ముక్కలు ఇదిగా ఉంది. గోంగూర చికెన్ వేయంగానే స్మెల్ అదరగొడుతుంది.
మాట్లాడుతూ ఉంటుంది కానీ ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్ట్ లైవ్లో వండుతుంటే నోట్లోంచి లాలాజీలు అలా వచ్చేస్తూ ఉంటుంది. ఓకే చూసారా ఫ్రెండ్స్, మంచి స్మూతీ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. ఓకే అయితే 2 గ్లాసులు రైస్ తీసుకుంటాను, దానికి మరి 4 గ్లాసెస్ వాటర్. 1 2 3 4. ఫ్రెండ్స్ ఒక్కసారి దీన్ని కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకుందాం. ఎందుకంటే వాటర్ పోసాక కాబట్టి ఉప్పు ఒకవేళ తగ్గినా లేదు ఎక్కువైనా దాన్ని చక్కగా ఇక్కడే మనం సరి చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ కొంచెం లైట్గా సరిపోయింది, కొంచెం 2 పులుకులేదు. ఓకే రైట్. చక్కగా చికెన్ అన్నీ ఒక ఉడుకు అయితే వచ్చేసింది. ఇప్పుడు 2 గ్లాసులు బియ్యం నానబెట్టి చక్కగా వాష్ చేసుకొని ఉంచాను, ఇవి కూడా అందులో వేసేద్దాం. ఫ్రెండ్స్ ఈ రైసు నార్మల్లే తీసుకుంటున్నాను, బాస్మతి కాదు. ఎప్పుడు బాస్మతిగా, ఈసారి ఇది కూడా నాటుగా తయారు చేద్దామని. ఇప్పుడు చక్కగా ఫ్రెండ్స్ ఇంట్లో తయారు చేసుకున్న బిర్యానీ మసాలా చిటికెడు. ఫ్రెండ్స్ ఇప్పుడు యాక్చువల్గా ఇందులో పుదీనా కొత్తిమీర వేయట్లేదండి నేను, ఎందుకంటే మన ఈ గోంగూర ఫ్లేవర్ మిస్ అయిపోతాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదా సిప్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుక్కర్ క్యాప్ పెట్టేద్దాం. చక్కగా ఓన్లీ 1 విజిల్, 2 మినిట్స్లో 1 విజిల్ వస్తుంది, బిర్యానీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, కంపల్సర్లో పిచ్చిక గూడి పెట్టి పిల్లని చేసింది. ఆ పిల్ల అయితే బయటకు వచ్చింది, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. చూస్తున్నారు కదా, ఇగో ఇక్కడ ఉంది. ఇవాళ పిల్ల బయటకు వచ్చినట్టుంది. పొద్దున్న మా వాడు చూసాడు పిచ్చి పిల్లలు కిచకిచ ఆడుతున్నాయి అని చెప్పేసి అని. 2 ఉన్నట్టున్నాయి, ఒకటైతే బయటకు వచ్చింది, ఒకటేమో లోపల ఉంది. పొద్దున్న చూసినప్పుడు అయితే అంతగా కనిపించలేదు, ఇప్పుడు మా వాడు చూసి చెప్తున్నాడు. ఇగో అవి పిచ్చుకలు తల్లులు వస్తున్నాయి వాటిని చూసుకోవడానికి అని చెప్పేసి. సరే ఎండాకాలం కదా పాపం వాటికి గొంతు ఆరిపోయిద్ది అని చెప్పేసి మా వాడు ఇలా తయారు చేసి వాటర్ పోసి పెట్టాడు ఇందులో. పిచ్చుకలు ఎలాగా పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ వాటర్ తాగుతాయి అని చెప్పేసి అని. చక్కగా అబ్జర్వ్ చేస్తే వాటి సౌండ్ కూడా మీరు వినొచ్చు. తల్లిని చూడంగానే ఎలా అరుస్తుందో చూడండి. అరే ఇదిగోండి, దాని తల్లో తండ్రో మరి తెలీదు, వచ్చింది చక్కగా. నేను మొన్న చెప్పాను కదా ఇక్కడ చాలా పిచ్చుకలు ఉన్నాయి, చాలా రకాల పక్షులు ఉన్నాయని చెప్పేసి. రోజు వీటి వాయిస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి వచ్చింది, ఇక్కడ నేను ఉన్నానని పాపం అవి డిస్టర్బ్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఇంకోటి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, విజిల్ తీసాం.
వావ్, వెరీ నైస్. ఒక్కసారి అయితే బా ఇది వచ్చింది. ఇప్పుడు అద్దుకో జాయింట్ చూసావా, జాయింట్ మళ్ళీ ఎవరికైనా వెళ్ళిపోద్దాం. అద్దుకో సరా ఫ్రెండ్స్ జాయింట్. అలాగే చూడండి ఎలా ఉడికిందో. బా ఇదిగా, ఆహా ఫ్రెండ్స్ ఎక్సలెంట్, సూపర్గా ఉంది. ఇప్పుడు ఇక మరి లేట్ ఎందుకు తెలుసుగా మీకు, వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేద్దాం. తీసి బయటికి పెడుతుంటేనే ఫ్లేవర్ తన్నుకుంటూ వస్తుంది బయటికి. బేబీ జీడిపప్పు వచ్చిందమ్మా. బేబీ కొంచెం తింటానే, చల్లారిన తర్వాత తింటానే వేడి వేడిగా మళ్ళీ. కాలుతుంది ఫ్రెండ్స్. గోంగూర ఫ్లేవర్ బిర్యానీ అదుర్. కొత్తిమీర పుదీనా మనం వేయకపోవడం మంచిది. గోంగూర ఫ్లేవర్ చక్కగా పట్టింది, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే రెసిపీ ఎక్సలెంట్గా ఉంది. సరే కర్రీ మిగిలిపోయిందని అస్సలు చింతపడద్దు. ఇలా చక్కగా 2 గ్లాసులు బియ్యం కడిగి చిటికలో చికెన్ బిర్యానీ రెడీ. చికెన్ కూడా చూడండి ఎంత చక్కగా స్మూత్గా ఉందో. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. ఒక్క చికెనే కాదు, మటన్ అయినా ఫ్రాన్స్ అయినా ఏది మిగిలినా సరే ఎమ్మటే మళ్ళీ ఈవినింగ్కి వేడి వేడిగా బిర్యానీ రెడీ. రెసిపీ ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఒకవేళ మిగిలిందనుకో పొద్దున చికెన్ తిను అంటే ఎవరు తినరు, కానీ అది చెప్పకుండా ఇలాగా చికెన్ బిర్యానీ అలాగే మటన్ రొయ్యలు ఏడు మిగులుతాయి ఇలా వండేసి పెట్టేయండి. చక్కగా అలాగా బొగ్గలాడించుకుంటూ తినేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అలాగే మర్చిపోమాకండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కార్. గోంగూర బిర్యానీ హా.